మాట తప్పినవు, ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్, ఏడుపాయల అమ్మవారు. ఆ ఏడుపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని, అమ్మవారు నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్, ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టుబెట్టి మాట తప్పినవు, ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర. తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టులోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ యేసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు. ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మాట తప్పినా అని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ యేసు ప్రభువు గొప్పవాడు, క్షమాగుణం కలిగిన వాడు. తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు. పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మీద ఒట్టుబెట్టి మాట తప్పినట్టు రేవంత్ రెడ్డి, అది కూడా ఒక్కసారి చూద్దాం. ఏం మాట్లాడిండో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. నాది మాట, నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. నాది అన్నాడు. ఇప్పుడు ఏమైంది మరి? क्या हो गया भैया? एक सीएम बोले तो कम से कम उसको थोड़ा तो इज्जत तो रहना चाहिए. कल के दिन इनके बाद कोई समझते क्या? నమ్ముతారా ఎవడన్నా? రేవంత్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే ఇంకెవడు నమ్ముతాడా? ముక్కోటి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు కాదు. చర్చి మీద పెడితివి, దర్గా మీద పెడితివి. जहांगीर पीर दरगाह पे भी इन्हें वादा करा, ప్రామిస్ కరా. అంటే అందరినీ మోసం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రేపు వస్తున్నా కదా 25 తారీఖు, చాలా సంతోషం, రండి. మెదక్ జిల్లాలో మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం, నీ ఇష్టమున్న ఊరికి పోదాం. నువ్వు గన్మెల్ని నిలిచిపెట్టు, నేను గన్మెల్ని నిలిచిపెడతా, మనమే పోదాం, ఇద్దరమే పోదాం. ఏ ఊరికన్నా పోదాం. నా ఊర్లో పోయి కసీర్ కాడ కూర్చొని మీ ఊర్లో రుణమాఫీ అయిందని అడుగుదాం. అయిందంటే నేను ముక్కు నెలకు రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఏ ఊరికన్నా పోదాం మెదక్లో. నీ బుద్ధున్న ఊరికి పోదాం రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాలో 25 తారీఖు నువ్వు రమ్మంటే నేను వస్తా, నిలబడతా. నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి ఇద్దరం కలిసి పోదాం, కసీర్ కాడ నిలబడదాం, ఊరందరినీ పిలిచి మీ ఊళ్ళో రుణమాఫీ అయిందని అడుగుదాం. మరి నువ్వు నిన్న అసెంబ్లీలో అయిపోయిందని ఎట్లా చెప్తావు? నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా చెప్తావు అసెంబ్లీలో? అంటే ప్రజల్ని మోసం చేస్తావా? బ్యాంకర్ల మీటింగ్లోనేమో 49,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్లో 31,000 కోట్లు అన్నారు, అసెంబ్లీకి వస్తే 26,000 కోట్లే బడ్జెట్లో పెట్టిండ్రు. ఇచ్చిందేమో 17,000 కోట్లు, షేరిందేమో 12,000 కోట్లు. 49కి వెళ్ళి 12-15కి వచ్చింది. ఇప్పుడు మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్లో చెప్పిండు 2,750 కోట్లు వేసేసిన అయిపోయింది రుణమాఫీ అన్నాడు. పడయా అంటే అవ్వలేదు ఇంతవరకు. ఎన్ని అబద్ధాలు ఆడతావు? అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉంటుందా? ఉంటుందా? ఏమనుకుంటారు జనం నిన్ను? ఒక ముఖ్యమంత్రి మెదక్ చౌరస్తాలు నిలబడి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి పోతివి, మళ్ళా రాబట్టివి చర్చకు. మరి ఆ చర్చిలో ఉన్న దేవుడేమనుకోవాలి? ఆ మాటలు మెదక్ ప్రజలేమనుకోవాలి? నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకుండా అమ్మవారి మీద ఒట్టు పెట్టి, చర్చి మీద ఒట్టు పెట్టి, మాట తప్పి మళ్ళా రాబట్టి మెదక్కు పోని. ఇచ్చిన హామీ అమలు చేసుకొని వచ్చినా, డేట్ పోయినా జరగనన్న పర్వాలెత్తి అనుకుందాం. 15 ఆగస్టు అన్నాడు, పోనీ డిసెంబర్ కన్నా చేసిండు, సేనైతే చేసింది వచ్చింది అనుకుందాం. చేయకుండానే రాబట్టి సిగ్గు లేకుండా. ఏమన్నా కొంచెమన్నా రేషం ఉండాలి కదా మనిషి అంటూ. మెదక్ పోతున్నా మరి ఆ రోజు చర్చి మీద ఒట్టు పెడితే, దేవుని మీద అమ్మవారి మీద ఒట్టు పెడితే,
ఎవడన్నా అడుగుతాడో ఏందో ఆడ ప్రెస్ వాళ్ళు గిట్ట అడుగుతారేమో, రైతులు గిట్ట అడుగుతారేమో. మరి ఆ రోజు మాట ఇస్తే ఎట్లా మీ జనంతా ఆలోచన చేసుకొని అది పూర్తి చేసుకొని రావాలి కదా. ఇదేమి ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇంకేమన్నాడు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళు జల్దీ కట్టుంటాను అన్నాడా లేదా? ఏదన్నా కట్టిన వాళ్ళు ఉన్నారే? నువ్వు కట్టినావా? సీన్ లేవు. ఎంత కట్టినావు? ఏం పేరు నీ పేరు? ఏం సీను? కుర్తివాడ సీను. కుర్తివాడ గ్రామమా? 4 లక్షలు అప్పుడు ఉండే సీనుకు. 2 లక్షలు రేవంత్ రెడ్డి చెప్పిండే కట్టినావు. ఇక